కళ్యాణోత్సవంలో భాగంగా మనం ముందుగా విశ్వక్సేన ఆరాధన చేశాము. మామూలుగా ఏ కార్యక్రమమైనా ఆటంకాలు లేకుండా ఉండడానికి పసుపుతో గణపతిని చేసి ఆరాధన చేస్తాము. కానీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం విశ్వక్సేనుల వారికి ఆరాధన చేస్తాము. ఈ విశ్వక్సేనుల వారి ఎవరయ్యా అంటే స్వామివారి యొక్క అంటే విష్ణుమూర్తి యొక్క సేనాధిపతి. అంటే విష్ణుమూర్తి ఏదైనా పని చేయడానికి ముందుగా ఈ విశ్వక్సేన వారిని పురమాయిస్తారట. ఏదైనా పనికి వెళ్ళడానికి ముందుగా విశ్వక్సేన వారికి చెప్తే విశ్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్న శాంత ప్రచోదయ అంటే ఈ యొక్క వేలుతోటి అంత సైన్యాన్ని అదుపులో ఉంచగలిగిన శక్తి వాడు విశ్వక్సేనుడైన. గణపతిని మనం పసుపుతో చేసి ఆరాధన చేస్తాము. విశ్వక్సేనుల వారిని ఇలా గర్భతో కూర్చొని చేసేసి కూర్చోలోకి విశ్వక్సేనుల వారిని ఆవాహన చేసుకొని ఈ కార్యక్రమంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడమని చెప్పేసి మనం ముందుగా పూజ చేసుకున్నాం. తర్వాత మనం పుణ్యాహవనం జరుపుకున్నాం. అంటే ఒక కలశంలోకి నీటిని కళ్యాణం జరిపిస్తాను స్వామి చెప్పి సంకల్పం చెప్పుకున్నాం. మళ్ళీ ఇలా పూజ మీద కూర్చున్నాం. అంటే ఎప్పుడైతే మనం ఒక సంకల్పాన్ని చెప్తామో ఆ సంకల్పం పూర్తయినంత వరకు ఆ పనిని ఆపకూడదు. ఇప్పుడు మనం అందరిలా కూర్చున్నాం. మీకు ఫోన్ विष्णोरस्वस्य वादिनः गुरविनो मुखाकरत्प्रणः आयोगं जिदारुजद् मधुपादार्दयदे मधुक्षरन्ति सिन्धवः माद्वीर्नस्वन्दौषधि मधुनक्तमुदोषधि मधुमत्पार्थिवगुं रजः मधुदौरस्वनपितः मधुमाहन्नो वनस्पतिर्मधुमागुं अस्तु सूर्यः माद्वीर्गावोपमन्त्रुणः अयं मधुवर्को मधुवर्को मधुवर्गः रंगा स्वामिनः रवरं चले तावरणयमदे ब्रह्महरि ब्रह्माण्डकरण्डमण्डले आधारजक्तिदेवराहरन्ते शेषादले मन्दिरे श्रीरङ्गे कनकादले विमले भद्रादले
విష్ణు యజ్ఞ